శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 2 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి సాయంకాలం 4:26 వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉంది. గురువారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఇది అవమానాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే అనుకోని అవమానాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే చిటికెడు పసుపు తీసుకొని దాన్ని కొద్దిగా తడి చేసి ఆ తడి పసుపు బొట్టు పెట్టుకొని వెళ్ళండి. అప్పుడు కాలయోగం ఉన్నప్పటికీ ఎలాంటి అవమానాలు ఎదురుకావు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మీనంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి వివాహ ప్రయత్నాలకు, సాంఘికంగా పేరు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలకి, బంగారం కొనుక్కోవటానికి బలం అద్భుతంగా ఉంది. అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మేషంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు అనుకూలం. కోర్టుపరమైన వ్యవహారాలకు ఆరుద్ర నక్షత్రం బాగా పనిచేస్తుంది. దొంగతనం చేసిన వాళ్ళని గమనించడానికి కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆరుద్ర నక్షత్రం అనుకూలం. వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలకి, ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్కి ఆరుద్ర నక్షత్ర బలం విశేషంగా పనిచేస్తుంది. అలాగే పోలీస్ స్టేషన్లకు వెళ్ళటానికి, ఎదుటి వాళ్లతో గొడవలు చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి ఆరుద్ర నక్షత్రం పనిచేస్తుంది. ఎవరైనా రహస్యమైన పనులు చేయాలంటే ఆ రహస్యమైన పనులు చేయటానికి కూడా ఆరుద్ర నక్షత్ర బలం పనిచేస్తుంది. గర్భాధానం కార్యక్రమానికి అనుకూలం. వాస్తు సంబంధమైనటువంటి పనులు ఇంటికి నిర్వహించుకోవటానికి కూడా ఆరుద్ర నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాగే కొత్తగా వాహనాలు నడపడానికి కూడా ఆరుద్ర నక్షత్ర బలం విశేషంగా పనిచేస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ద్వాదశి రాశుల వాళ్ళకి ఈరోజు దినఫలాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు విందు భోజనాల్లో ఎక్కువగా పాల్గొంటారు. బంధువులతో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే లాభం చేకూరుతుంది. ప్రయాణాలలో సౌఖ్యం ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో చిక్కులు చికాకులు ఎదురైనప్పటికీ వాటిని సులభంగా అధిగమిస్తారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి కార్యవర్గం వాళ్ళతో ముఖ్యమైన సంప్రదింపులు చేస్తే ఆ సంప్రదింపుల్లో విజయసిద్ధి ఏర్పడుతుంది. ఆదాయం పెరిగే సూచనలు కూడా వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. నూతన వ్యక్తులతో పరిచయం మనసుకు ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని విషయాల్లో విజయం అనేటటువంటిది ఆలస్యంగా లభిస్తూ ఉంటుంది. అకారణ విరోధాలు లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి ఈరోజు అకారణ విరోధాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ధనాన్ని కూడా మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఖర్చు చేసుకోవటం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చిన్న చిన్న విషయాల్లోనే విభేదాలు ఎదుటి వాళ్ళతో వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. పనుల్లో కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. శత్రువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులతో సాధ్యమైనంత వరకు మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. మానసిక శాంతి ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగులకి అదనంగా ఏదో ఒక రూపంలో ఆదాయం సమకూరే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. విందు వినోదాల పరంగా ఎక్కువగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ప్రయాణాల పరంగా కూడా విశేషమైనటువంటి లాభం పొందే సూచనలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఈరోజు ఏ పని చేపట్టినా వెంటనే విజయం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా లభిస్తాయి. మానసికంగా ఉన్న అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే కన్యారాశి వాళ్ళు ఈరోజు ధనలాభం పొందే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు అన్నింటా జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేకపోతే తప్పటడుగులు కొన్ని పనుల్లో పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.
కార్యాల్లో కొద్దిగా ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమిస్తారు. ముఖ్యమైన వార్తలు వింటూ ఉంటారు. ప్రతి పనిలో అనుకూలత అంతిమంగా ఏర్పడి విజయసిద్ధిని పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి పురుషులు కానీ వృశ్చిక రాశి స్త్రీలు కానీ స్త్రీలతో మాట్లాడేటప్పుడు స్త్రీలతో వ్యవహరించేటప్పుడు ధనపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాతృవంశం వాళ్ళతో కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామితో కూడా వృశ్చిక రాశి వాళ్ళకి మాట పట్టింపులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని అధిగమిస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు విందు భోజనాల్లో ఎక్కువగా పాల్గొంటారు. బంధువులతో ముఖ్యమైన వ్యవహారాల్లో పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ పట్టింపులు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాల పరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొన్ని చికాకులు ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయం సాధిస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. అలాగే మానసికంగా ఉత్సాహం ఏర్పడుతుంది. అత్తగారింటి వారితో సఖ్యత ఎక్కువగా ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర గృహాల్లో నివసించే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ మూలక వ్యవహారాల్లో విశేషమైనటువంటి విజయం ఏర్పడుతుంది. సోదరుల యొక్క విశేషమైన సహాయ సహకారాలు చాలా చక్కగా అందిపుచ్చుకుంటారు. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. కార్యదీక్ష ఏర్పడుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యరీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. సాంఘికంగా పెద్దవారితో గౌరవ మర్యాదలు ఉన్న వారితో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి సాంఘికంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో అశాంతి ఏర్పడుతుంది. అయినప్పటికీ అంతిమంగా అశాంతి తొలగిపోతుంది. స్నేహితులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వాళ్ళ దినఫలాలు. అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే గురువారం కాబట్టి శ్రీ గురుదత్త జయ గురుదత్త అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలా చదువుకున్నట్లయితే అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దత్తాత్రేయ ఆలయ దర్శనం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి అనుకూలం. ఔషధ సేవనానికి అనుకూలం. నూతన వస్తువులు వస్త్రాలు ధరించడానికి గురుహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా గురుహోర విశేషంగా యోగిస్తుంది. అలాగే మొట్టమొదటిసారి పిల్లలను ఊయలలో వేయటానికి గురుహోర బలం విశేషంగా సహకరిస్తుంది. గురుహోరలో వివాహపరమైనటువంటి చర్చలు చేస్తే చాలా మంచిది. ఆ చర్చలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే అన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాలకి గురుహోర విశేషంగా సహకరిస్తుంది. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర అద్భుతంగా సహకరిస్తుంది. గురుహోరలో బ్యాంకులో ధనాన్ని దాచిపెట్టుకుంటే ధనం రెట్టింపు అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.